ఈరోజు బైబిల్ మాట, ద్రాక్షారసము ఎక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. రాజు వలని భయము సింహగర్జన వంటిది. రాజునకు క్రోధము పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు. కలహమునకు దూరంగా నుండుట నరులకు గంట. మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. విత్తులు వేయి కాలువన సోమరి దున్నడు. కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వారికేమీ లేకపోవును. నరుల హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. వివేకం కలవాడు దానిని పైకి చేదుకొనును. దయచూపు వానికి కలుసుకొనుట అనేకులకు తటస్థించును. నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును? యథార్థవంతులకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. న్యాయసింహాసన ఆసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను. పాపం పోగొట్టుకొని పవిత్రుడైతనను కొందగిన వాడెవడు? వేరువేరు తూనికరాళ్ళు, వేరువేరు కుంచములు, ఈ రెండును యెహోవాకు హేయములు. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైందో కాదో, యథార్థమైందో కాదో తన చేష్టల వలన తెలియజేయును. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగుజేసినవే. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందుదువు. కొనువాడు జబ్బుదీ అనును, అవతలికి వెళ్ళి దాని మెచ్చుకొనును. బంగారమును విస్తారమైన ముత్యములను కలవు. తెలివి ఉచ్చరించి పెదవులు అమూల్యమైన సొత్తు. అన్యుని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము. పరుల కొరకు వానినే కుదువ పెట్టించుము. మోసం చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును. వివేకం కల నాయకుడై యుద్ధం చేయుము. ఆమెన్.